ఆచరించాలి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. పూర్వము బ్రహ్మదేవుడు తన కాలాన్ని, తన నిర్ణయాలను ఈరోజే ప్రారంభించాలని చెప్పుకోవాలి. ఎందుకు అంటే పూర్వం సోమశేఖరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో అతని దగ్గర వేదాలను మొత్తం కూడా ఈ సోమశేఖర రాక్షసుడు దొంగలించేవాడు. అలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. ఇంకా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఇంకేదా కాదు, ఒక ముహూర్తం అనగా ఒక పద్ధతి, ఒక క్రియ ప్రకారం మనం నిర్ణయించాలి అని చెప్పని ఈరోజు అనగా సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ప్రభవ సంవత్సరం, మాసాల్లో మొదటి మాసం చైత్రమాసం, పక్షాల్లో మొదటి పక్షం శుక్లపక్షం, తిథుల్లో మొదటిది పాడ్యం అనగా ఈ రోజు నాడే బ్రహ్మదేవుడు మళ్ళీ తన వేదాలను ప్రారంభించి సృష్టిని నిర్ణయించారు. అంతేకాకుండా మనము నూతన సంవత్సరం చెప్పుకుంటాం. మనకు జనవరి 1 నూతన సంవత్సరం కాదండి. ముఖ్యంగా ఇది ఈ ప్రారంభ సమయం, ఈ ఆది అనగా ఉగాదే మనకు నూతన సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే ప్రకృతి పులకరించేది, ప్రకృతిని పలకరించేది కూడా ఈరోజు. కొత్తగా పనులు ప్రారంభించడం కానివ్వండి, కొత్త చెట్టుకు ఆకులు కానివ్వండి, పూలు కానివ్వండి చిగురించాలంటే ఈ రోజు నాడే ప్రారంభమవుతాయి. కాబట్టి దీన్ని నూతన సంవత్సరంగా పెద్దలు నిర్ణయించారు. మరి ఈ కలియుగంలో ఈ సంవత్సరము 5187వ సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు కీర్తించబడుతుంది. ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. పేరులో ఉంది పరాభవనామ సంవత్సరం. మనం ముందుగా చెప్పుకున్నాం, మనకు పెద్దలు 60 సంవత్సరాలు పెట్టారు. ప్రభవ సంవత్సరం నుండి 60 సంవత్సరాలు చెప్పారు. ఈ 60 సంవత్సరంలో ఈ ప్రభవనామ సంవత్సరము 40వ సంవత్సరం. పేరులో ఉంది పరాభవము అనగా ఈ సంవత్సరం పేరు మనం చాలా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరము మనిషిలో గర్వము, అహంకారం, స్వార్థం ఉన్న వాళ్ళకు ఈ సంవత్సరం అనేది వారికి తగిన గుణపాఠం చెప్తుందని ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. మంచి కోరేవారు, నిస్వార్థంగా పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది అని మన పేరులోనే పరాభవనామ సంవత్సరంగా పెద్దలు కీర్తించారు. మరి మనం ముందుగా పంచాంగం అనుకుంటున్నామండి. మరి పంచాంగం ఎందుకు చెప్పుకోవాలి అంటే పంచాంగం అనేది ఎట్లా నిర్ణయిస్తారంటే తిథి, నక్షత్రము, వారము, కరణము, యోగం, ఈ 5 కూడా అంగాలు అంటారు. ఈ 5తోని కాలాన్ని నిర్ణయించేది పంచాంగం అంటారు. పంచాంగం అంటే ఏదో మన జాతకాలు చూసుకునేది కాదండి. మన దేశ సరిహద్దుల గురించి, మన రాష్ట్ర సరిహద్దుల గురించి, దేశ భవిష్యత్తును సూచించేదే పంచాంగం. మరి ఈ పంచాంగ వివరాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో మనం ముందుగా తెలుసుకున్నామని అందరికీ శ్రద్ధగా వినాలి. అయిపోయినాక మీకు ఉగాది పచ్చడి ఇంట్లో చేయించింది, హోటల్ది కాదు. వారు ఉగాది పచ్చడి తీసుకొచ్చారండి. పంచాంగం అయిపోయినాక మనం అందరం ఒక మంత్రి ఇచ్చి అందరం తీర్థం తీసుకున్నాం. అయితే ఈ సంవత్సరం మనకు పరాభవనామ సంవత్సరంగా పెద్దలు కీర్తించారండి. ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వాటి ఫలితాలు ఏందో మనం ముందుగా తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరంలో ముందుగా రాజు ఎవరు అంటే గురు. ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. గురుడు అనేది చాలా శుభగ్రహం. పెద్దలు మనకి పెద్దలు చెప్పేవారు ఏమని, ఎవరికైనా మంచి పని చేసేటప్పుడు గురుబలం ఉందా అని చెప్పి అందరూ అయ్యేవారు. కాబట్టి ఈ గురుడు అనేది చాలా శుభగ్రహం. కాబట్టి ఈ రాజు గురుడుగా ఉండడం వల్ల మనకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఒక మాసం బాగుంటే ఒక మాసం బాగలేకపోవడం, మరొక మాసం బాగుంటే మరొక మాసం బాగలేకపోవడం జరుగుతుంది. మీరు అనొచ్చు, మరి గురుడు బాగానే ఉన్నాడు కదా పంతులు గారు, మరి మిశ్రమ ఫలితాలు ఎందుకు వస్తున్నాయని చెప్పి అనొచ్చు. రాజు ఒకరు సరిపోదు కదా, ఆయన కింద మంత్రులు కరెక్ట్గా ఉండాలి, వారి యొక్క అధిపతులు కరెక్ట్గా ఉండాలి. దీంట్లో ఇక్కడ మనం పరిశీలించేది ఏంటంటే దీంట్లో
7 నాయకుల్లో 5 నాయకులు శుభంగా ఉన్నారు. 2 నాయకులు కొంచెం ఉగ్రగ్రహ కోపమున్న నాయకులు అనేవి. కాబట్టి మిశ్రమ ఫలితాలు మనకి ఈ సంవత్సరం చూస్తున్నాం. గత సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఎలా అయితే ఉందో ఈ సంవత్సరం కూడా అంత మార్పు ఏముండదండి. ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుంది. కావలిస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా మేలు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరానికి రాజు గురుడు ఉండడం వల్ల మనకు పరిపాలన అనేది చాలా ప్రజారంజకంగా ఉంటుంది. దేశమంతా కూడా చక్కగా యజ్ఞ కార్యక్రమాలు వైభవంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశం ఖ్యాతి అంతా కూడా ప్రపంచం నలుమూలంతా కూడా విస్తరిస్తూ ఉంటుంది. దేశంలో ప్రజలు కూడా కొద్దిగా సుఖంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా రాజకీయ నాయకుల్లో కొద్దిగా మార్పు, వారి కొద్దిగా నీతి నిజాయితీ అనేది ఈ సంవత్సరం వారికి మార్పు ఇవ్వబడుతుంది. అంతేకాకుండా కాలానుగుణంగా వర్షాలు కూడా మనకి ఈ సంవత్సరం సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సనాతన ధర్మము అనేది ఈ సంవత్సరం ఎక్కువగా ప్రాముఖ్యత జరుగుతూ ఉంటుందన్నమాట. యువకుల్లో కూడా దేశభక్తి చాలా పెరుగుతూ ఉంటుంది. అలానే ఉప్పు, గంధం, రబ్బరు, శనగలు, వేరుశనగలు వంటి ఈ బెల్లము, పాలు, బంగారం, వెండి ఇవన్నీ కూడా ఇంకా రేట్లు అనేది బాగా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే రాజు గురుడు కావడం వల్ల. తర్వాత మంత్రి ఎవరయ్యారండి అంటే ఈ సంవత్సరం కుజుడయ్యారు. చెప్పుకున్నాం గత సంవత్సరము రాజు కుజుడయ్యారు. ఎప్పుడు విశ్వావసనామ సంవత్సరంలో రాజు కుజుడు ఏమైందండి, బాగా ఎరుపు అనగా రక్తం సంభవించింది. అనేక ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాలు అలా చాలా చూశాను. ఈ సంవత్సరం కూడా ఈయన రాజు కాకుండా కూడా మంత్రి స్థానంలో కొద్దిగా కుజుడు ఉండడం వల్ల ఈ సంవత్సరం కూడా కొద్దిగా రోడ్డు ప్రమాదాలు బాగా చెరడము, ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. ఇంకా యుద్ధాలు పెరుగుతాయి కానీ ఈ సంవత్సరం తగ్గవు. వేరే కొత్త దేశాల్లో కూడా యుద్ధ భయం కూడా నెలకొనే అవకాశాలు కూడా మనం ఈ సంవత్సరం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పశ్చిమ ఆసియా దేశాల్లో మన సరిహద్దు దేశాలతో ఉద్రిక్త వాతావరణం అనగా యుద్ధ భయం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా దేశంలో రికార్డు స్థాయిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయండి. ఎందుకంటే కుజుడు అంటే అగ్నికారకుడు, కుజుడు అంటేనే రక్తానికి కారక అగ్నికారకుడు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ఎక్కువగా, వాహన ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకా పెద్ద రైలు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కూడా కొంచెం ఉత్తరాది రాష్ట్రంలో బాగానే జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్య విభేదాభావాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ప్రతి కుటుంబం వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న సమస్యతోని సతమవుతుండడం ఇదంతా కూడా ఈ యొక్క కుజుని యొక్క ప్రభావం. తర్వాత సైన్యాధిపతి చంద్రుడు. ఈ సైన్యాధిపతి చంద్రుడు ఉండడం వల్ల మనకు మిశ్రమ ఫలితంగా ఉంటుందండి. అనగా నిలకడ లేని గ్రహమేది. చంద్రుడు అంటే నిలకడ ఉన్నాడు, చూస్తాడు, రాత్రి వస్తాడు, ఉదయం పోతాడు, నిలకడనే ఉన్నాడు చంద్రుడు. కాబట్టి అక్కడ సైనికుల ప్రభావం కూడా మనకు అలానే ఉంటుంది. కొంచెం యుద్ధ వాతావరణం అనేది చాలా బాగానే ఉంటుంది. కానీ మన దేశ పెద్దలు మాత్రం చాకచక్యంతో సైనికులను మంచి సైన్యాన్ని నిర్మించే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. అలానే సస్యాధిపతి శుక్రుడు ఉండడం వల్ల, ధాన్యాధిపతి బుధుడు ఉండడం వల్ల కూడా మనకు అన్ని రకాల ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ముఖ్యంగా వరి, గోధుమల్లో వీటితో మంచి ధర లభించడం వల్ల రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా గాలితో కూడిన వర్షాలు కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, పిడుగులు వంటి ప్రదేశాలు ఎక్కువగా అధికంగా ఈ సంవత్సరం ఉన్నాయండి. అలానే ఆర్గ్యాధిపతి, మేఘాధిపతి ఇద్దరు కూడా చంద్రుడే ఉన్నాడు. ఈ చంద్రుడు ఉండడం వల్ల ప్రతి వస్తువు కూడా ఈ సంవత్సరం ధర అనేది అధికంగా పెరుగుతుంది. ముఖ్యంగా ధాన్యాలు కానివ్వండి, మిర్చి కానివ్వండి, పొగాకు కానివ్వండి, వెండి కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇవన్నీ ధరలు కూడా చాలా అధికంగా పెరిగే అవకాశాలు ఈ సంవత్సరం మనం చూస్తూ ఉంటామండి. మేఘాధిపతి చంద్రుడు కావడం వల్ల వర్షాలు చక్కగా సరైన సమయంలో మనకు వర్షాలు కురుస్తాయి. దేశమంతటా కూడా మంచి వర్షాలే ఉన్నాయి. ఎందుకంటే మేఘాధిపతి చంద్రుడు ఉన్నాడు కాబట్టి సస్యశ్యామల వర్షాలు కురుస్తాయి. అలానే రసాధిపతి సూర్యుడు. ఈ సూర్యుడం వల్ల మనకి ఈ సంవత్సరం ఎండలు అనేది చాలా విపరీతంగా పెరుగుతాయండి. ముఖ్యంగా ఒక 50 ఉష్ణోగ్రత అంటే మనం తేలిగా తీసుకుంటామన్నారు. రాను ఎండలు అనేది ఈ 2-3
3 నెలలు కూడా చాలా విపరీతమైన ఎండలు కూడా మనకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నీరాశని గురుడు నమ్మల్లా కూడా ఈ వస్తువుల ఉత్పత్తి కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక మాధ్యం అంతంత మాత్రమే ఉంటుంది. అమెరికాతోని ఇతర దేశాలతోని మనకు కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, మన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు మనం అధికంగా చూస్తూ ఉంటామండి. కాబట్టి ఈ సంవత్సరము ఈ విధంగా నవ అధిపతి నాయుడుగా చూస్తున్నాం. అలానే ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవండి. గత సంవత్సరం మనకు పెద్దది చంద్రగ్రహణం వచ్చింది. ఈ సంవత్సరం ఎటువంటి గ్రహణాలు కూడా ఉన్నాయి, 3 గ్రహణాలు ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఎటువంటి గ్రహణ ప్రభావం కానివ్వండి, ఎటువంటి గ్రహణాలు కానీ మన దేశంలో ఎక్కడా కూడా ఉండదు. అలానే ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి. యమునా నది పుష్కరాలు మనకు ముఖ్యంగా వస్తున్నాయి. తర్వాత ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఏప్రిల్ 10వ తారీఖు నుండి జూలై 15 వరకు మన భారతదేశంలో కొద్దిగా కాలసర్ప దోషం నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో కొంచెం రాజకీయ నాయకుల మధ్య కానివ్వండి, ప్రతి కుటుంబంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చాకచక్యంగా మన క్రతువులు కానివ్వండి, యాగాలు కానివ్వండి, దైవ దర్శనాలు కానివ్వండి, మన శక్తి మందం మనం కూడా చేసుకుంటూ ఉంటే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 10 నుండి జూలై 25 వరకు మాత్రం మన దేశంలో కొద్దిగా కాలసర్ప ప్రభావం మాత్రం అధికంగా ఈ సంవత్సరం మన దేశంలో జరిగే నవనాయకుల ఫలితాలు. అలానే మన రాశుల పరంగా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం యమునా నది అంటే పుష్కరాలు వచ్చేది. యమునా నది పుష్కరాలు వస్తున్నాయి, వైశాఖ మాసంలో వస్తున్నాయి. యమునా నది పుష్కరాలు తీరులో మీకు చెప్తాను. యమునా నది పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి అంటే 26వ తారీఖు 5వ నెల 2026 జ్యేష్ఠ శుక్ల దశమి అనగా మంగళవారం నాడు ప్రారంభం 11:44 మనకు గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో 26వ తారీఖు నుండి 12 రోజులు అనగా 6వ తారీఖు జూన్ వరకు కూడా యమునా నది పుష్కరాలు మన దగ్గర ఉన్నాయి. యమునా నది పుష్కరాలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయంటే మనకి యమునా నది ఎక్కువ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు కుంభమేళలాగా బాగా పూజిస్తారండి. మన కుంభమేళ ఎక్కడ జరిగిందో వాళ్ళ యమునా నదిని మినీ కుంభమేళలాగా ఆ యమునా నది పుష్కరాలు వాళ్ళు ప్రారంభిస్తూ ఉంటారు. అలానే అక్కడ త్రివేణి సంగమం కూడా ఉందండి. గంగా, యమున, సరస్వతి నదులు కూడా అక్కడ త్రివేణి సంగమం లాగా ఉన్నాయి. ఇట్లా నా విషయం ఇట్లా రండి వెంకట్ గారు, బాగున్నారా? హ్యాపీ ఉగాది. రండి అన్న, వెల్కమ్ వెల్కమ్. నమస్తే. పండుగ రోజు ఇంట్లో లేకుండా అందరూ కలవడం, అందరూ కలవడం సంతోషం. ఈ సంవత్సరం రాశి ఫలాలు చెప్పుకుందామండి. ముఖ్యంగా మేషరాశి వారు ఈ సంవత్సరం ఖర్చులు 5, అలానే రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా ఏలనాటి శ్రీ ప్రభావం ఉంది కనుక వారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండాలండి మేషరాశి వారు. అలానే వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, ఖర్చులు 14, రాజ్యపూజ్యం 5, అవమానాలు 14. ఈ వృషభ రాశి వారు ఎక్కువగా శివ అర్చన ప్రతి సోమవారం నాడు శివాలయంలో దర్శనం చేసుకున్నట్టయితే వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత చూసుకున్నట్టయితే మిథున రాశి వారు, మిథున రాశి వారికి సంవత్సరం ఆదాయం 8, ఖర్చులు 11, రాజ్యపూజ్యం 1, అవమానాలు 7. వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని మిథున రాశి వారు చేసుకోవాలి. ఆ తర్వాత సింహరాశి, సింహరాశి వారికి కూడా ఆదాయం 5, ఖర్చులు 5, రాజ్యపూజ్యం 7, అవమానాలు 7. వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి దేవాలయంలో
హనుమంతునికి తమలపాకు సమర్పించినట్టయితే సింహరాశికి అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చులు 11, రాజపూజ్యం 4, అవమానాలు 7. వీరు కూడా ఎక్కువగా శివాభిషేకం చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేస్తున్నట్టయితే కర్కాటక రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 8, ఖర్చులు 11, రాజపూజ్యం 3, అవమానాలు కూడా 3 ఉన్నాయి. వీరు ఎక్కువగా గణపతిని సంకష్ట చతుర్థి నాడు గణపతిని గరికతో పూజించినట్లయితే వీరికి మంచి ఫలితాలు వస్తాయి. అలానే తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, ఖర్చులు 14, రాజ్యపూజ్యం 6, అవమానాలు 3. వీరు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి చరిత్ర కానివ్వండి, గురు పారాయణం కానీ చేసుకున్నట్టయితే తులారాశికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వృశ్చిక రాశి చూసుకున్నట్టయితే వృశ్చిక రాశికి ఆదాయం 11, ఖర్చులు 5, రాజపూజ్యం 2, అవమానాలు 6. వీరు కూడా ఎక్కువగా ఈ సంవత్సరం శివాలయం దర్శనాలు చేసుకుంటూ ఉంటే వృశ్చిక రాశి వారికి చాలా చక్కగా ఉందండి. ఆ తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, ఖర్చులు 11, రాజ్యపూజ్యం 5, అవమానాలు 6 అండి. ఈ ధనుస్సు రాశి వారు ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకున్నట్టయితే వీరి జాతకం బాగుంటుంది. ఆ తర్వాత మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చులు 8, రాజ్యపూజ్యం 1, అవమానాలు 2. వీరు ఎక్కువగా దుర్గా స్తోత్ర పారాయణం పఠిస్తూ ఉండాలి. ఆ తర్వాత కుంభరాశి అండి. కుంభరాశి కూడా ఆదాయం 2, ఖర్చులు 8, రాజ్యపూజ్యం 4, అవమానాలు 2. ఈ సంవత్సరం కుంభరాశికి కూడా ఏలనాడు శని ప్రభావం నడుస్తుంది. వీరు ఎక్కువగా ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని హనుమంతుడు సింధూరం గెలుచుకున్నట్టయితే కుంభరాశికి బాగుంటుంది. ఆ తర్వాత చివరి రాశి మీనరాశి. మీనరాశికి ఆదాయం 14, ఖర్చులు 11, రాజ్యపూజ్యం 7, అవమానాలు 2. వీరు కూడా ఈ జాతకంలో ఈ సంవత్సరం ఏలనాక్షులతో బాధపడుతూ ఉంటారు. వీరు కూడా ఎక్కువగా విష్ణు సందర్శన, విష్ణు క్షేత్రాల సందర్శన చేసుకున్నట్టయితే ఈ మీనరాశికి కూడా కొంచెం అనుకూలంగా ఉండే యోగాలు ఉన్నాయండి. ఇది ఈ సంవత్సరం మన రాశి ఫలాలు, మన నవనాయకుల యొక్క దిశా ఫలితాలు మీకు ఈ విధంగా చెప్పాను. మీకైనా సందేహాలు ఉంటే నేను చెప్పగలను. లేదు అంటే తీర్థంతో ముగిస్తాను. అందరికీ ప్రసాదం తీసుకోమని చెప్పండి. ఉగాది ప్రసాదం. ఓకే, అందరికీ తీర్థం ఉగాది పచ్చడి వచ్చిందండి అన్న ప్రసాదం ఒక నలుగురు రాలేదు.